కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామాన్న వందనాలు. 2023 డిసెంబర్ నెల ఈరోజు తారీఖు ఎంత? 22వ తారీఖు శుక్రవారము సాయంత్రము దేవుని మందిరములో మనందరము ఇలా కూర్చున్నాం. అయితే ఈరోజు మీరు ఒక మంచి మాట వినబోతున్నారు. తొలి మానవుడైన ఆదాము పుట్టుక వెనకాతల ఆదాము భార్య అయిన అవ్వ పుట్టుక వెనకాతల ఆదామవ్వలకు జన్మించిన కుమారులైన కయ్యోను, ఏబేలు, సేతు పుట్టుక వెనకాతల అలాగే ఒకని నుండి ప్రతి జాతి మనుషులు పుట్టుక వెనకాతల వారు రాక వెనకాతల ఏముంది అని అంటే, దేవుడికి పిల్లలు కావాలని భూమి మీద మనుషులందరికీ పుట్టుకనిచ్చినట్టుగా బైబిలులో మనకు కనబడుతూ ఉంటుంది. జాగ్రత్తగా వినాలి. ఈరోజు భూమి మీద పుట్టిన నేనైనా, ఇక్కడ చర్చిలో కూర్చున్న మీరందరైనా మన పుట్టుక వెనకాతల ఏముంది అని అంటే, మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే యెహోవా. ఆయన ఈ సృష్టికి కర్తగా బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాడు. ఆ దేవుడికి పిల్లలు కావాలని అనుకున్న తర్వాత ఆదాము పుట్టాడు, అవ్వ పుట్టింది, కయ్యోను, ఏబేలు పుట్టారు. అలాగా తొలి మానవుడైన ఆదాము నుండి ప్రతి జాతి మనుషులు పుట్టుక అనేది భూమి మీద జరిగింది. మన పుట్టుక వెనకాతల దేవుడున్నాడు. దేవుడికి పిల్లలు కావాలన్న ఆలోచనతో మనకి జన్మనిచ్చాడు, మనకు పుట్టుకనిచ్చాడు. అయితే యేసు పుట్టుక దేవుడికి పిల్లలు కావాలని అనుకొని మనందరినీ పుట్టించాడు. ఇది నిజం. కానీ యేసు మనలాగే పుట్టాడు. కానీ యేసు పుట్టుకలో మరొక అర్థం దాగి ఉంది. యేసు పుట్టుకలో మరొక అర్థం దాగి ఉంది. అదేంటనంటే, దేవుడికి పిల్లలు కావాలని దేవుడు మనందరినీ కన్నాడు. కానీ యేసును కనేటప్పుడు, యేసు పుట్టుక వెనకాతల దేవుడికి పిల్లలుగా వచ్చిన మనందరము కూడా దేవుడికి దూరం అయిపోయి పాపంలో పడిపోయి దేవుడికి పనికి రాకన్నా బ్రతుకుతున్న మనందరినీ కూడా రక్షించటానికి ఆయన పుట్టాడు, కాపాడడానికి ఆయన పుట్టాడు. మన అపరాధాలను, పాపాలను తీసివేయటానికి ఆయన జన్మించాడు. మీకు అర్థమవుతుందో లేదో? దేవుడికి పిల్లలు కావాలని మనుషులందరినీ కన్నాడు. మరలా చెప్పుకుందాం. దేవుడికి పిల్లలు కావాలని దేవుడు మనుషులందరినీ చేసుకున్నాడు, పుట్టించుకున్నాడు. కానీ యేసు పుట్టుక అలాంటిది కాదు. దేవుడికి పిల్లలు కావాలని మనందరం పుట్టాము. యేసు ఎందుకు పుట్టాడు? ఈ దేవుడికి పిల్లలు కావాలని భూమి మీద ఉన్న మనుషులందరినీ చేసుకున్నాడు కదా. ఈ మనుషులందరూ దారి తొలగిపోయి దేవుడికి పనికి రాకన్నా పాడైపోతుంటే వీళ్ళందరినీ రక్షించడానికి యేసు పుట్టాడు. మన పుట్టుకి యేసు పుట్టుకి తేడా ఉంది. మన పుట్టుక లాంటి పుట్టుకే. మనం ఎలాగైతే తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చామో, యేసు కూడా తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చారు. కానీ దేవుడికి పిల్లలు కావాలని మనందరినీ కన్నాడు. మనమందరము తప్పిపోతుంటే మనందరినీ రక్షించడానికి యేసును పుట్టించాడు. అంటే మన పుట్టుకి యేసు పుట్టుకి వేరే కారణాలు ఉన్నట్టుగా కనబడటం లేదా?
ప్రియమైన దేవుని పిల్లలారా,